కళ్ళు తిరిగి మీనా పడిపోవడంతోటి డాక్టర్ని పిలిపించిన బాలు మీనా ప్రెగ్నెంట్ అని తెలిసి ఆస్తి మొత్తాన్ని మీనా పేరు మీద రాసిన సుశీలమ్మ, ఆస్తి కోసం మీనాకి సేవలు చేస్తున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక సుశీలమ్మ అయితే బాలుకి చెవిలో ఒక విషయం చెప్పడంతో, అదేంటి బామ్మ నాకు సిగ్గేస్తుంది ఇక్కడ అనేక బాలు అంటాడు. రేయ్ నోరు మూసుకుని వెళ్ళరా, వెళ్ళు, నేను వీళ్ళకి ఒక పరీక్ష పెట్టాలి, మీ భుజాల మీద పెద్ద భారం వేయబోతున్నాను నేను, అందుకని సిద్ధంగా ఉండండి అనిక సుశీలమ్మ అయితే చెప్తుంటే, సరే రే రారా అని బాలు అయితే రవిని తీసుకుని బయటికి వెళ్తాడు. ఏంటి బామ్మ, ఏంటది, ఏం బరువు బాధ్యత వేయబోతున్నారు మా మీద అని మీనా అడుగుతుంటే, చెప్పను చూపిస్తాను అని సుశీలమ్మ అంటుంది. ఏంటత్తయ్య ఏం చేయబోతున్నారు? వీళ్ళందరినీ కలపబోతున్నానమ్మా కోడలి పిల్ల, లేకపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు అందరినీ విడగొడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? వాళ్ళిద్దరూ పాపం ఎంత ప్రేమించుకున్నారో వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది. నీ వాళ్ళ కారణంగానే ఆ అమ్మాయి తను బయటికి వెళ్లాల్సి వచ్చింది. నువ్వు బయటికి గెంటేయడం వల్లే కదా ఇంట్లోంచి బయటికి వెళ్ళింది. నువ్వు బయటికి గెంటేయడం వల్లే కదా మనోజ్ గాడు అలా పిచ్చోళ్ళ తయారయ్యాడు. వాడు తాగడంట, ఆ విషయం నీకు తెలుసా అని సుశీలమ్మ అడుగుతుంటే, ఏంటి వీడు తాగాడా? అవును, అంతగా ప్రేమించిన భార్య మోసం చేసిందని సగం, నువ్వు ఇంట్లోంచి బయటికి గెంటేసావు తన భార్యనని సగం అన్నీ గుర్తు చేసుకుని బార్కి వెళ్ళి తాగుతూ కూర్చున్నాడంట. చాలా పెంట అయిందని తర్వాత ఇంటికి తీసుకొచ్చారు మళ్ళీ వీడిని. ఇంత జరిగింది తెలుసా నీకు ఈ విషయం అని చెప్పేసి ఇక సుశీలమ్మ అంటుంటే, ఏంట్రా మనోజ్ అంత చేసావా, మరి నాకు చెప్పలేదే అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంది. అంటే అమ్మా అది నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదమ్మా, అందుకని చెప్పలేకపోయాను, సారీ అమ్మా అని మనోజ్ అంటుంటే, అదేంట్రా నీకు ఆల్రెడీ తెలుసని చెప్పావు, రోహిణి ఇలా వాళ్ళ నాన్నగారు మలేషియాలో ఉండరని తెలుసని చెప్పావు కదా, రోహిణి అలాగే ఫాదర్ అమ్మేసిందన్న విషయం కూడా తెలుసని చెప్పావు, మరి ఎందుకురా తాగావు, అబద్ధాలు ఆడకురా అని ప్రభావతి అంటుంటే, అవునమ్మా తను చేసిందని తెలుసు, కానీ మిగతా విషయాలు నాకు తన కుటుంబం గురించి తెలీదు, అవన్నీ తెలిసి నువ్వు తనను బయటికి గెంటేశామని గుర్తొచ్చి ఇంకా అవి తట్టుకోలేక భరించలేక వెళ్ళి తాగాల్సి వచ్చిందమ్మా, అంతకు మించి నేనేం చేయలేదమ్మా అని చెప్పేసి ఇక అని మనోజ్ చెప్తాడు. సరే ఈసారికి నమ్ముతున్నాను, నీ కహానీలు ఏమన్నా ఉంటే తర్వాత చూస్తాను, కానీ ఏంటిది ఇంతలా మోసుకొస్తున్నారు ఏంటి వీళ్ళు అని ప్రభావతి అడుగుతుంటే, ఏంటో ఇది అర్థం కావట్లేదు అని బాలు మరియు రవి అయితే ఇక లోపలికి తీసుకొస్తారు ఆ ఐటమ్ని. ఇదిగోండి ఇదే ఆ ఐటమ్, ఏంటిది ఇలా ఉందేంటి బామ్మ? అవును, నెక్స్ట్ నాకు ఎవరినైతే వారసులను ఇస్తారో ఈ ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాస్తానని మీకు ఎప్పుడో చెప్పాను కదా నేను. ఏ ప్రభా, వీళ్ళకి గుర్తు లేకపోయినా నీకు గుర్తుండే ఉంటుంది. అత్తయ్య ఎందుకు గుర్తులేదు, నా మనోజ్ గాడే ఫస్ట్ పిల్లల్ని కనాలని వాడికి ఆస్తి రావాలని కోరుకున్నాను కదా, ఇప్పుడు ఆ ఆశ లేదులే అని ఇక ప్రభావతి అంటుంటే, ఓహో ఆశావతి, నీకు అలాంటి ఆశలు ఎప్పుడో ఉన్నాయని మాకు తెలుసు, కానీ ఇప్పుడు లేకపోవడం ఏంటి? ఓహో రోహిణి గురించి నిజం తెలిసిందనా, సరే అలా అయితే నీ కొడుకు ఆస్తొద్దా, సరే మీనా మనం కంటిన్యూ అయిపోదాము అని ఇక బాలు అంటుంటే, ఊరుకోండి అని మీనా అంటుంది. రే బాలు, నాకు మీరంటే ఎక్కువ ఇష్టమని ఆస్తి మొత్తం మీ పేరు మీదే రాస్తానని మీ అమ్మ నమ్ముతుంది కదా, అందుకని అప్పుడు అలా చెప్పాను, ఇప్పటికీ అదే చెప్తున్నాను. కాబట్టి మీ అందరూ కలిసిమెలిసి ఉండాలి. నేను ఇక్కడ ఉన్నంతసేపు మీరు కలిసి ఉండి నేను వెళ్ళిపోయాక మీరు గొడవలు ఆడితే మాత్రం అసలు కుదరదు. నేను ఒక 2 రోజులు ఇక్కడే ఉంటాను. ఎవరు ఏమైనా చేశారంటే అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అని చెప్పేసి ఇక సుశీలమ్మ చెప్తుంటే, ఎవరేం చేస్తారు అత్తయ్య, మీరు నన్నే కదా ఉద్దేశించి అంటున్నారు, నేను రోహిణిని తిడుతున్నాననే కదా మీరు చెప్పేది అని ఇక ప్రభావతి అంటుంటే, అలా కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, మనోజ్ గారు కూడా రోహిణిని దగ్గరికి రానివ్వడం లేదు, తన పక్కన కూడా నించోవడానికి ముందుకు వెళ్ళట్లేదు, అందుకని నేను ఇప్పుడు ఈ ఐటమ్ని తీసుకొచ్చాను. చెప్పాను కదా, ఇదేంటో కాదు, ఆస్తి, నా ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాసేస్తాను. ఎవరైతే ఫస్ట్గా నాకు మునివన్నవాడు నా చేతిలో పెడతారో వాళ్ళకి నా ఆస్తి మొత్తం ఇస్తాను. అర్థమైందా? నేను అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నాను ప్రభా, మళ్ళీ నీ కొడుక్కి కోడలికి గొడవైందని నేను ఇలా మార్చానని అనుకుంటావు. అప్పుడే అన్నావు కదా నువ్వు, మా బాలు వాళ్ళకి నేను ఇచ్చేస్తానేమో భయపడ్డావు కదా, అప్పుడు ఏదో చెప్పమన్నావు కదా, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ అదే చెప్తాను. నాకు ఎవరైతే ముందుగా ఇస్తారో అప్పుడే వాళ్ళకే నేను ఆస్తినిస్తాను. అర్థమవుతుందా అని సుశీలమ్మ చెప్పేసరికి, అలాగేనండి అర్థమైంది, మీరేం మాట మార్చలేదులే అని ప్రభావతి అంటుంది. ఇక సరే మీనా, మనం మరి ఏం చేద్దాం,
అని బాలు అంటుంటే, రే బడుగ్గాయ్, నువ్వు ఇక్కడ కాదురా, మీకంటూ ముందు పైన రూమ్ కట్టించుకోండి, అప్పుడు ప్రశాంతంగా ముందు మీకే పుడతారు పిల్లలు, నువ్వు అసలు రూమ్ కట్టించట్లేదు అని ప్రభావతి వాళ్ళందరినీ ఇక సుశీలమ్మ తిడుతుంటే, అదేంటి బామ్మ నన్ను ఒక్కడనే అంటావు, నేను ఒక్కడనే అనలేదురా, అందరినీ తిడుతున్నాను, నీకు మాత్రం చౌగిల్లి చెప్తున్నాను, ఎందుకంటే పైన రూమ్ కావాల్సింది మీకే, ప్రశాంతంగా వెళ్ళి పడుకోవడానికైనా ఏదన్నా మొత్తం పని చేసి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని నిద్రపోదామన్నా హాల్లో ఏ మూలని పడుకుంటారా, రాత్రి మాటలైతే పర్వాలేదు, కానీ పగలు ఎలా పడుకుంటారు, పగలు పడుకోవడానికైనా సరే ఒక ప్లేస్ ఉండాలి కదా, సడన్గా ఎవరైనా వస్తే పడుకున్న మనిషి ఎలా లెగుస్తుంది చెప్పు, అందరూ హాల్లో తిరుగుతూ అటు ఇటు ఉంటూ టీవీ చూస్తూ చేస్తూ ఉంటారు, అసలు మీనాకి రెస్ట్ ఎక్కడ ఉందిరా అని. ఇదిగో ఈ లక్షలు మింగినోడు లక్షలు మింగేశాడు కదా, లేకపోతే ఆ డబ్బులతో పైన రూమ్ వేయించుకుందును బామ్మ, ఏం చేయను, వీడి వల్లే నేను ఇప్పుడు ఇలా పడుకోవాల్సి వస్తుంది మేమిద్దరం, సర్లే ఏం చేస్తాం, వీడు చేసిన తప్పుకి మేము శిక్ష అనుభవించాల్సి వస్తుంది, వీడు మాత్రం హ్యాపీగా రూమ్లో పడుకుంటున్నారు, వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా అమ్మ క్షమిస్తుంది, వాళ్ళకి రూమ్ ఇస్తుంది, కానీ నేనే తప్పు చేయకపోయినా మా రూమ్ మాత్రం తిరిగి లాగేసుకుంది, మమ్మల్ని ఎక్కడా ఉండనివ్వడం లేదు, ఏం చేస్తాం బామ్మ, నీ కోడలా తయారైంది అని బాలు అంటుంటే, సరే సరే, నువ్వు మీ అమ్మ మీద ఇప్పుడు నాకు పితోరీలు చెప్పకు, మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసులేరా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు బాగా అర్థమవుతుంది మీ అమ్మ ఎలాంటిదో, సరే మీకు పైన రూమ్ కట్టించాలని నాకు ఉంది, కానీ అందులోంచి ఆస్తివాట తీస్తే ఇప్పుడు మీ అమ్మ నన్ను విరుచుకు పడుతుంది, పిల్లల్ని కన్న వాళ్ళకి ఇస్తానని చెప్పాను కదా, ఇక తప్పదురా, ఎలాగోలా కష్టపడి నువ్వే కట్టు రూము, వీళ్ళందరూ సాయం చేస్తాను అన్నా నువ్వు తీసుకోలేదంట కదా అని సుశీలమ్మ అడుగుతుంటే, లేదు బామ్మ, నేను వాళ్ళ దగ్గర తీసుకోను, ఇప్పుడు రవిగాడు బాగానే ఇస్తాడు, ఈడు బాగానే ఇస్తాడు, కానీ రవి ఎప్పుడు ఏమనకపోయినా నాకు తీసుకున్నాను అన్న ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా వీడి గురించి చెప్పాలా, ఒకవేళ ఇచ్చినా ఇంకా రోజు తెప్పుతూ ఉంటాడనమాట, పైన నువ్వు కట్టుకున్నది నా డబ్బులతోనే గుర్తుందా, నువ్వు నా కష్టాజీతం మీద బతికి ఇల్లు కట్టుకుని అందులో పడుకుంటున్నావు అని ఎగతాళి చేస్తూ మాట్లాడతాడు, వీడి కష్టాజీతం తీసుకోవడం కన్నా హాల్లో పడుకోవడం బెస్ట్ బామ్మ, అయినా వీడు సంపాదించి ఇచ్చేటప్పుడు మా నాన్నకి 40 లక్షలు కట్టేటప్పుడు నాకు ఇచ్చేవలసిన 2 లక్షలు కట్టేటప్పుడు ఆ విల్లా విజయగఢ్ పట్టుకెళ్ళిపోయిన 30 లక్షలు అవి ఎప్పుడు కడతాడు, ఇంకంతే, ఇంకెప్పటికీ వీడు మారడు, ఇంకెప్పటికీ వీడికి లాస్ వస్తూనే ఉంటుంది అని ఇక బాలు చెప్తుంటే, సరే సరే అర్థమైంది కదా అందరికీ నా కాన్సెప్ట్ ఏంటో, ఇప్పుడు రోహిణి కానీ ఖచ్చితంగా కంటే నా ఆస్తి మొత్తం రోహిణి పేరు మీద రాస్తాను, అర్థమవుతుందా, ఊర్లో నాకు చాలా స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అవన్నీ నేను నాకు ఎవరైతే ఫస్ట్ మునిమనవాడిని చేతిలో పెడతారో వాళ్ళకే ఇస్తాను, ప్రభా అర్థమైందా నీకు, ఇంకొకసారి కానీ ఎవరిని కొట్టడానికి వీలు లేదు, ఇది శృతికి ఒకవేళ వచ్చినా రాకపోయినా శృతి ఎవరొకరికి ఇస్తుందో తన దగ్గరే దాచుకుంటుందో నాకు తెలియదు, కానీ మీనాకి రోహిణికి ఎవరికొచ్చినా ఈ ఆస్తి వాళ్ళకి నిజంగానే చాలా మంచి చేస్తుందని ఆశిస్తున్నాను అని ఇక సుశీలం అంటుంటే, సరే బామ్మగారు మీరు కూర్చోండి, నేను వెళ్ళి అందరికీ టీలు తీసుకొస్తాను అని ఇక లోపలికి వెళ్తుంటే మీనా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది, మీనా అయితే అయ్యో మీనా మీనా అనిక బాలు పట్టుకుంటాడు, ఏమైంది మీనా, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయో చెప్పు మీనా, ఏమైంది, అలా మీనా మీనా అనిక మీనానైతే కదుపుతూ ఉంటే మీనా మాత్రం అలా స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది, ఏంటిది, ఎందుకు ఇలా సడన్గా అయింది, డాక్టర్కి ఫోన్ చేస్తానుండు, రే రవి డాక్టర్కి ఫోన్ చేయరా అని బాలు చెప్పడంతో డాక్టర్కి అయితే ఫోన్ చేస్తాడు ఇక రవి, ఇక డాక్టర్కి ఫోన్ చేయడంతో మీనా అలా మంచం మీద పడుకుని ఉంటే డాక్టర్ అయితే ఇంటికి వస్తుంది, మీరందరూ బయటికి వెళ్తారా, కొంచెం తనకి గాలి ఆడాలి, రూమ్ చిన్నది కదా తనకి గాలి ఆడదు, మీరు బయటికి వెళ్ళండి అని డాక్టర్ చెప్పడంతో అందరూ అయితే రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు, డాక్టర్ వచ్చి ఇక హార్ట్ బీట్ పొట్ట మీద అవన్నీ పెట్టి చెక్ చేసి ఇక మీనా ప్రెగ్నెంట్ అని అయితే తెలుసుకుంటుంది డాక్టర్, ఆ విషయం తెలిసి ఇక మీనా లేచడంతో మీనాకైతే చెప్తుంది డాక్టర్, నువ్వు ఇలా ప్రెగ్నెంట్ అయ్యావమ్మా అని చెప్పడంతో మీనా చాలా సంతోషపడిపోతుంది, అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి మీ ఆవిడ ప్రెగ్నెంట్, మీ ఆవిడికి ఏ బాధ ప్రమాదం లేదు సరేనా, తనకి నెల తప్పింది అందుకనే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో అవునా అని ఇక బాలు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి మీనానైతే హక్ చేసుకుంటాడు, ప్రభావతికి ఇంకొక్కసారిగా షాక్ అయిపోతుంది, ఇదేంటిది, ఇప్పుడే కదా మా అత్తయ్య ఇలా చెప్పారు, అప్పుడే మీనాకి కడుపు రావడం ఏంటి, అంటే వీళ్ళందరూ కావాలని కలిసి ప్లాన్ చేసి ఆస్తి మొత్తం మీనా పేరు మీద రాయిద్దామని ప్లాన్ చేసుకున్నారా, ఇదంతా నిజమేనా,
అబద్ధమా, అసలు ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే తెగ ఆలోచించేస్తుంటే, ప్రభా తెగ ఆలోచించేకు, మన ఇంటికి మనవడో మనవరాలో రాబోతున్నారు కాబట్టి పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. అలాగే మా అమ్మకు కూడా ముని మనవడు రాబోతున్నాడు, ముని మనవరాలైనా పర్లేదుంది కాబట్టి ఎవరైనా ఇంటికి చిన్న ప్రాణం వస్తుంది కాబట్టి సంతోషించాలి. అంతేకాని మీనాకి పుట్టకూడదు, వాడికి పుట్టకూడదు, వీడికి పుట్టకూడదు అనుకుంటే ఎలాగా? ఆస్తి మొత్తం మీనా తీసేసుకుంటున్నానని కుళ్ళు అని ప్రభావతిని ఇక సత్యం తిడుతుంటే, ఏవండి ఏంటండి అలా మాట్లాడతారు? అలానే మాట్లాడతాను, నీ మొహం చూస్తుంటేనే నాకు కంపరం పుడుతుంది. అంత కంపరంగా పెట్టావు తెలుసా నువ్వు ముఖం. ఛీ, మనవడు పుడుతున్నారు మనవరాలు పుడుతున్నారు అంటే ఎంత సంతోషంగా ఉండే జనాన్ని చూసానే కానీ నిన్ను మాత్రం చూడలేను, చిచ్చి అని సత్యం తిడతాడు. అమ్మో, అంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడాను, అప్పుడే నిజమైపోయింది. నమ్మో దేవుడా, ఇష్టమైన మీనాకే పిల్లల్ని పుట్టేలా చేసావు. ఆస్తి మొత్తం మీనా పేరు మీద కష్టంగా రాయిస్తాను అని ఇక సుశీలమ్మ అంటుంటే, అదేంటండి అప్పుడే నిర్ణయం తీసేసుకున్నారా? ఏంటి ప్రభా, ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు రోహిణికి కడుపు వచ్చి ఉంటే వెంటనే నిర్ణయం తీసేసుకోమని చెప్దువా లేదా నువ్వు? మీనాకు కడుపు వస్తే ఎందుకని నాటకాలు ఆడుతున్నావు? నేను తనకే ఇస్తాను, ఆస్తి మొత్తం తనకే రాస్తాను. బాలుగాడు మీనా సుఖంగా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొకసారి కానీ నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకున్నావంటే నీకు మర్యాద దక్కదు. మీనాని జాగ్రత్తగా చూసుకోలేదా? నీ పని చెప్తాను. మీనాకి ఆస్తి మొత్తం రాసిచ్చాక మీనాని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి మీనా మరి రివర్స్లో ఆస్తి రాయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా బిహేవ్ చేయండి మీనా దగ్గర అని ఇక సుశీలమ్మ చెప్పేసి, ఇక నేను వెళ్తాను అని ఇక వెళ్ళబోతుంటే, అదేంటి బామ్మ అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నావు, 2-3 రోజులు ఉంటానన్నావు కదా? అలా ఏమీ లేదు రేరా, ఒక్కరోజే ఉందామని వచ్చాను. 2-3 రోజులు ఉంటే అక్కడ పొలాలు ఏమైపోతాయి? అయినా 2-3 రోజులు ఉంటాను అని చెప్పడం వల్ల మీ అమ్మ కొంచెం నాకు భయపడి సైలెంట్ అవుతుంది. అందుకనే 2 రోజులు 3 రోజులు ఉంటానని చెప్పాను. నేను ఎప్పుడైనా వస్తే వెళ్ళిపోతాను కదరా, ఇలా గొడవలు సర్దు మణిగించడానికి కదరా ఒకసారి వస్తూ ఉంటాను. ఇంకా వెళ్ళకపోతే ఎలాగా? వెళ్తాను లేరా అని ఇక సుశీలమ్మ చెప్పేసరికి, సరే బామ్మ దా అయితే దింపుతాను అని బాలు ఇక సుశీలమ్మని బయట దింపేసి వచ్చేస్తాడు. ఇక మీనా అయితే చాలా సంతోషంగా ఉంటుంది. బాలు కూడా, మీనా మన కళ నెరవేరుతుందని, ఇంత త్వరగా నెరవేరుతుందని కళ్ళలో కూడా అనుకోలేదు మీనా, నిజంగానే చాలా మంచి వార్త చెప్పావు అని బాలు అంటుంటే, నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటిదాకా మా ఇద్దరమే కొట్టుకునే వాళ్ళం, నెక్స్ట్ మన పిల్లలు పుడితే వాళ్ళతో కూడా దెబ్బలాడదాం అని మీనా అంటుంది. సరే మీనా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో పనులు ఎక్కువ చేయకు, సరేనా? సరేనండి, ప్రస్తుతానికి నాకు పెద్ద ఏమీ వికారం కానీ ఏమీ లేదు కాబట్టి నేను బాగానే ఉన్నాను. మీరేమీ నా గురించి పెద్దగా ఆలోచించకండి. మీరు ట్రిప్పులు వేసుకొని డబ్బులు సంపాదించి మన పిల్లల్ని బాగా చూసుకోవాలని మాత్రం అనుకోండి చాలు. అయినా నా కడుపులో బిడ్డ పెరగడానికి ఇంకా 9 నెలలు ఉంది కాబట్టి మీరేం బాధపడకండి అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే, నువ్వు కూడా డెకరేషన్లు చేస్తావేంటి, నాకు ఎన్ని చెప్తున్నావు నీతులు అని బాలు అడుగుతుంటే, అవునండి ఈ మధ్య కాలమే ఫీల్డ్లోకి వచ్చాను, ఈ ఫీల్డ్లోంచి అప్పుడే తప్పుకుంటే ఎలాగా? నేను చేయకపోయినా మా వాళ్ళతో చేయించాలి కదా, నేను ప్రాక్టీస్ మర్చిపోతే మొత్తం మర్చిపోతాం కదా, అందుకని అని మీనా అంటుంటే, సరే మీనా నీ ఇష్టం, డెకరేషన్ల పనులు పడిపోయి మొత్తం తినడం మానేయకు, అర్థమవుతుందా? మన బేబీ బాగా పెరగాలి అని ఇక బాలు మీనా అయితే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు. అప్పుడే ఇక ఇదంతా విన్న ప్రభావతి అయితే, ఈ ఆస్తి మొత్తం నాకే దక్కాలి, ఏం చెయ్యాలి? మీనాకి సేవలు చేద్దాం, తను ఎలాగో డెకరేషన్ చేద్దాం అనుకుంటుంది కదా, ఆ డెకరేషన్కి సంబంధించిన మాలలు గట్ట నేనే కడతాను, వంట రోహిణి చేస్తుంది, సరిపోతుంది. అప్పుడు మీనాకి దక్కిన ఆస్తి తను మళ్ళీ నా మీద ప్రేమ కలిగి నాకు తిరిగి రాయొచ్చు కదా అని ప్రభావతి అయితే ఇక మనసులో అనుకుని మీనాకి వచ్చిన ఆర్డర్ తీసుకుని ఇక పూలమాలలు అయితే కడుతూ ఉంటుంది ప్రభావతి. మీనా కిందకి రావడంతో ఇక ప్రభావతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈవిడేంటి పూలమాలలు కట్టడం ఏంటి? అత్తయ్య మీరెందుకు కడుతున్నాడు? మీకేమన్నా ఆర్డర్స్ వచ్చాయా నాకు సంబంధించినవి? చెప్పండి అత్తయ్య అని మీనా అడిగేసరికి, అవును మీనా నీకే వచ్చాయి ఆర్డర్, నువ్వు నీరసంగా ఉంది కదా నీకు, మళ్ళీ లేచి కట్టలేవేమో అని నేనే కట్టేస్తున్నాను అని ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్య మీరు మాట్లాడేది కళా నిజమా? నేను కట్టలేకపోవడం ఏంటి, మీరు కట్టేదేంటి? అయినా నా ఆర్డర్స్ మీరు తీసుకోరు కదా, నాకు వచ్చిన పూల ఆర్డర్ డబ్బులు కూడా మీకు తీసుకోవడం ఇష్టం ఉండదు కదా, అసలు ఏమైంది అత్తయ్య ఇలా మారిపోయారేంటి మీరు అని మీనా అడిగేసరికి, అదేం లేదులే మీనా, నువ్వు కూర్చుని హ్యాపీగా కాఫీ తాగు, ఏ రోహిణి కాఫీ పట్టుకొని తీసుకురా అని
ప్రభావతి గట్టిగా అరిచేసరికి అలాగే వస్తున్నాను అత్తయ్య అనిక రోహిణి అయితే ఇంట్లో కూర్చుని కాఫీ చేసాక మీనాకైతే ఇస్తుంది. థ్యాంక్స్ రోహిణి అనేక మీనా కూర్చుని ఆ కాఫీ అయితే తాగుతూ ఉంటుంది. ఇంకో పక్క ప్రభావతి మాత్రం తన పూలమాలన్నీ అల్లుతూ ఉంటుంది. అది చూసి రోహిణికి అయితే డౌట్ వస్తుంది. ఏంటిది, అత్తయ్య డబ్బు కోసం ఎంత పని మనిషికైనా దిగజారుతారని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను డబ్బున్న అమ్మాయిని కాబట్టే కదా నన్ను పెళ్లి చేసుకుని ఇంటి కోడల్ని చేసుకుంది ఆవిడ, లేకపోతే అసలు నన్ను కోడలిగా యాక్సెప్ట్ చేస్తుందా? ఖచ్చితంగా చెయ్యదు. ఛే, నేను ఇవన్నీ తెలిసి కూడా మనోజ్ని ప్రేమించి ఇంటికి కోడలుగా వచ్చాను. కానీ మనోజ్ని ప్రేమించడంలో థ్రిల్ ఉంది. నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం. అందుకనే ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను. నాకు డబ్బు లేదని ఒకే ఒక్క విషయానికి నేను అసలు యూజ్లెస్లో తయారయ్యాను. ఈవిడ దృష్టిలో నేను కనీసం మనుషులకు కూడా కనిపించడం లేదు అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఛే, నాకన్నా ప్రెగ్నెన్సీ ఫస్ట్ వస్తే బాగున్ను, నేను కూడా కొంచెం ఇలాంటి సేవలన్నా అందుకునేదాన్ని అని ఇక రోహిణి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనేసి. అటు ఇటు తిరుగుతున్నావేంటి రోహిణి, లోపలికి వెళ్ళి వంట చెయ్యి. ఇవాళ మీనా వంట చేయదు, అర్థమవుతుందా? ఇవాళ నుంచి మీనాకి హాలిడేస్, వంటగదిలోకి కూడా వెళ్ళొస్తాను, తన పంతం చేసుకుంటుంది, అర్థమైందా అని ప్రభావతి చెప్పడంతో ఇదేంటిది, నేను చూసినత్తయ్య ఈవిడ ఒకటేనా? అసలు మీనా అంటేనే ఎగిసి పడి తిట్టుకుని చాలా కోప్పడే అత్తయ్య ఇప్పుడు మీనాకి సపోర్ట్ చేస్తున్నారు, ఏంటో నా జీవితం అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి. ఇంకో పక్క అరుణ్ అయితే ట్రాఫిక్ దగ్గర నుంచి ఇక ఫైన్స్ అయితే వసూలు చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క నుంచి సుమతి అయితే నడుచుకుంటూ వచ్చి ఇక అరుణ్తో అయితే మాట్లాడుతుంది. ఎలా ఉన్నారు, బాగున్నారా? అవును బాగున్నాను, నువ్వేంటి ఇక్కడ సడన్గా వచ్చారు? నేను మామూలుగా క్యాజువల్గా ఇలా వచ్చాను చూద్దామని, ఎలా ఉన్నారు ఏం చేస్తారు చూద్దామని వచ్చాను అని చెప్పేసి ఇక సుమతి అంటుంటే నేనే వద్దామనుకున్నాను, కానీ మీ అడ్రస్ కానీ ఇంకేం తెలియదు కదా నాకు, మీరు ఎక్కడ ఉంటారో అంటే ఆ గుడి విషయం ఒక్కటే తెలుసు నాకు, మీకు మాత్రం నా ఇల్లు అని తెలుసు కాబట్టి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చినంత మాట్లాడగలుగుతున్నారు, కానీ నేను అలా రాలేను అని అరుణ్ అంటుంటే అబ్బా ఏం టెన్షన్ పడకండి, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, నేను గుడి దగ్గరికే తీసుకువెళ్తే మహా అయితే మీ బండెక్కి వస్తాను అంతే కదా, భయపడకండి అని ఇక సుమతి అరుణ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మీనా అయితే పువ్వులు కొనడానికి బయటికి వస్తుంది. ఇక స్కూటీ వేసుకుని అయితే వెళ్తుంటే అప్పుడే ఇక అక్కడ సుమతి కూడా ఉంటుంది. సుమతి వాళ్ళ అక్కని చూసి అయ్యయ్యో మా అక్క వచ్చేస్తుంది అని తన మనసులో అనుకుని మీరు ఉండండి నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను అని గబగబా నడుచుకుని ఆ పక్క అయితే వెళ్ళిపోతుంది సుమతి. ఇక సుమతి ఆ పక్కకి వెళ్ళిపోవడంతో ఇదేంటి సడన్గా ఇలా వెళ్ళిపోయింది, సర్లే అని అరుణ్ అయితే నించుని ఉంటాడు. మేడం బైక్ మీద వెళ్తున్నారు, హెల్మెట్ ఏదండి? హెల్మెట్ ఇంట్లో ఉందండి, ఇంట్లో పెట్టి గుడ్లు పెడుతుందా? ఇలా రండి, హెల్మెట్ లేదు కాబట్టి ఫైన్ కట్టేసి వెళ్ళండి అని చెప్పేసి ఇక మీనానైతే పోలీస్ చెప్తుంటే సార్ కడతాను సార్, ఇంకోండి 500 అని చెప్పేసి ఇక మీనా అయితే అరుణ్కి 500 ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మా ఆయన వీడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం తప్పులేదు, చిన్న చిన్న వాటికి కూడా డబ్బులు తీసుకుంటున్నాడు, కానీ తన డ్యూటీ తను బాగా చేస్తున్నాడు, కానీ డబ్బులు మాత్రం బాగా లాగుతున్నాడు, ఏమని అర్థం చేసుకోవాలి అబ్బాయిని ఏంటో అనిక మీనా అనుకున్న మనసులో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. పూలైతే కొనుక్కుని ఇంటికైతే వెళ్తుంది మీనా. ఇక బాలు కూడా అప్పుడే ఇంటికి వచ్చేస్తాడు. ఏంటి మీనా ఎక్కడికి వెళ్ళావు, బండి బయట ఉంది, స్కూటీ తీసావా ఏంటి అని బాలు అడిగేసరికి అవునండి పూలు మాలలు కట్టాలి, అందుకని పూలు లేవు తెచ్చుకోవడానికి అని వెళ్ళాను అని ఇక మీనా అంటుంటే ఏంటి మీనా నువ్వు ఈ టైంలో అలా వెళ్ళొచ్చా, నాకు చెప్తేనే వస్తూ తీసుకొచ్చేవాడిని కదా, ఎందుకని ఇలా నెగ్లెక్ట్ చేసి వదిలేసావు, ఇంకొకసారి ఎప్పుడు నువ్వు బండి మీద వెళ్ళకు, అర్థమవుతుందా? ఇప్పటికే మా అమ్మ మనకు బిడ్డలు పుట్టకూడదని మనస్ఫూర్తిగా ఫుల్గా కోరుకుని ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ నువ్వు అలా చెట్టాపట్టాలు వేసుకుని హాయిగా తిరిగావనుకో మా అమ్మకి ఇంకా కుళ్ళు ఎక్కువ, ఆ బిడ్డని పుట్టనివ్వకుండా కూడా చేస్తుంది మా అమ్మ, కాబట్టి జాగ్రత్తగా ఉండు, అర్థమవుతుందా అని బాలు చెప్తాడు. సరేనండి జాగ్రత్తగా ఉంటాను అని మీనా అంటుంది. ఏ రోహిణి మొత్తం గిన్నెలన్నీ తోమేసి పడుకోవే, రేపటి నుంచి ఒకసారి నువ్వు కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళావంటే ఆ బ్యూటీ పార్లర్లో వచ్చిన డబ్బులన్నీ నాకే సొంతం, అర్థమవుతుందా? ఎన్ని రోజులు నువ్వు సంపాదించిన సంపదంతా ఏం చేస్తున్నారా అనుకున్నాను, ఆఫీస్ తీసుకుని ఇక ఆఫీస్లో కూర్చొని చేసుకుంటే ఆఫీస్లో పని చేసే వాళ్ళకి డబ్బులు ఏమొస్తాయి, ఇంకా
ఎన్నిసెన్నిసి అబద్ధాలు చెప్పావు. మీ నాన్నగారు చనిపోయారని చెప్పావు. మీ నాన్నగారు చనిపోయినందుకు నువ్వు కలుతిరిగి పడిపోయావు. అప్పుడు కూడా నేను నమ్మలేకపోయాను, కానీ నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం మొత్తం నిజం బయటపడిపోయింది కాబట్టి అసలు చాలా చిరాగ్గా ఉంది నాకు అని చెప్పేసి అని ప్రభావతికి రోహిణి తిడుతూ ఉంటే, అత్తయ్య అది కాదు అత్తయ్య. ఏంటి కాదు? నువ్వు చేసింది ఏమన్నా మంచి పనిలా అనిపిస్తుందా నీకు? ఇంకా నేను కొట్టి వదిలేశాను. ఎవరితోన్నా అయితే చిగా కొట్టి పడేస్తుంది. మా అత్తయ్య గారి వల్ల ఆగాను, లేకపోతే నీకు ఆ రోజు ఉంటుంది, మామూలుగా ఉండదు అని చెప్పేసి ప్రభావతి అయితే సుశీలమ్మ ఉందని చెప్పేసి ఊరుకుంటున్నాను అనేక రోహిణికి అయితే వార్నింగ్ ఇస్తుంది. సరే అత్తయ్య, మీరు ఏ తప్పు చేయను, ఎప్పటికీ చేయాలని అనుకోలేదు, మనసు కోసమే చేశాను. ఈ ఒక్కసారిగా నేను క్షమిస్తే ఇంకొక తప్పు ఎప్పటికి ఇలాంటివి చేయదు అత్తయ్య అని చెప్పేసి రోహిణి చెప్తుంది. ఏమో, నీ మీద నాకు నమ్మకం లేదు. వెళ్ళి ఆ గిన్నెలు తోమేసి వెళ్ళి పడుకో. రేపటి నుంచి నువ్వు పాతకి వెళ్ళిన డబ్బులు కూడా నా అకౌంట్లోనే పడాలి, అర్థమవుతుందా అని ప్రభావతి అయితే రోహిణికి ఆర్డర్ వేస్తుంది. అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇది మరీ టూ మచ్గా లేదా? నేను కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఈవిడికి ఎందుకు ఇవ్వాలి? సరే, అది నేను ఆవిడ డబ్బులతోనే పెట్టుకున్నాను, కానీ అమ్మేశాను కదా, అమ్మినందుకు ఎక్స్ట్రా ఎంతో కొంత రావాలి కదా, సైట్ కోసం అయినా సైట్ ఫైల్ అయినా రావాలి కదా. ఇవేమీ రాలేదు. ఆవిడ ఒకసారి పెట్టిస్తే పాదర మొత్తం ఆవిడది అయిపోతుందా? అప్పుడే కదా నేను ఆ పాదర అమ్మేసి డబ్బులు మొత్తం తిరిగి కట్టేశాను. అందుకే కదా నేను 2 సంవత్సరాల నుంచి నోటు కట్టట్లేదు. అసలు ఈ గొడవ నాకు తెలీదు. ఏంటో ఈవిడి ఇలా తయారయ్యింది. ఇంకా ఎన్నెన్ని గొడవలు పెడుతుందో ఏంటో నాకు మళ్ళీ మనోజ్కి మధ్య. ఏంటో మనోజ్ అమ్మ మాటలే బాగా వింటాడు అని మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.